మా దగ్గర 2 పాన్ కార్డులున్నాయి. ఒక పాన్ కార్డ్ వచ్చి బ్యాంక్ అకౌంట్‌కి లింక్ అయ్యింది. ఇంకొక పాన్ కార్డ్ చూస్తే ఆధార్ కార్డుకు లింక్ అయిపోయి ఉంది. ఇప్పుడు మేము ఆధార్‌తో లింక్ ఉన్న పాన్ కార్డ్‌ని సరెండర్ చేయాలా? లేదంటే బ్యాంకుకి లింక్ ఉన్న పాన్ కార్డ్‌ని సరెండర్ చేయాలా? లేదు, ఇప్పుడు మేము బ్యాంక్ అకౌంట్‌లో లింక్ చేసిన పాన్ కార్డ్‌కి ఆధార్ లింక్ కాలేదు కదా! దాన్ని ఎలా రిమూవ్ చేసుకొని ఆధార్‌తో లింక్ ఉన్న పాన్ కార్డ్‌ని ఎలా దానికి బ్యాంక్‌కి అనేది లింక్ చేయాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలామంది తెలియక తెలుసో ఏదో ఒక కారణం చేత డబుల్ పాన్ కార్డ్ అనేది ఈ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లోకి వెళ్ళేసి ఆధార్ లింక్ చేసుకునే విధంలో ఏంటంటే చాలామంది మిస్టేక్ చేసే దాంట్లో ఇక్కడ ఇన్స్టెంట్ పాన్ క్లిక్ చేస్తారు. సో ఇన్స్టెంట్ పాన్ లేకుండా లింక్ ఆధార్ వ్యూ స్టేటస్ ఉందా, సో దీంట్లో కూడా వెళ్ళేసి చేసేటప్పుడు లింక్ కాలేదు మీ యొక్క పాన్ కార్డు, సో లింక్ చేయండి అని చెప్తుంది. బట్ అదేంటంటే న్యూ జనరేట్ చేసేదానికి ఆప్షన్కి వెళ్ళిపోతుంది. అది చాలామంది దాన్ని చూసుకోక న్యూగా క్లిక్ చేస్తారు, అది వెళ్ళిపోతుంది. అక్కడ వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే కొత్త పాన్ కార్డ్ జనరేట్ అయిపోతుంది. సో కొత్త పాన్ కార్డ్ జనరేట్ అయిపోతే అది ఆధార్తో లింక్ అయిపోయి వచ్చేస్తుంది. యాజ్ ఇట్ ఈస్గా ఆధార్లో ఉన్న డేటానే ఆ యొక్క పాన్ కార్డ్కి రావడం అనేది జరుగుతుంది. అది మనకి హ్యాపీ బాగానే ఉంటుంది. బట్ ఓల్డ్ పాన్ కార్డ్ ఎలా డీలింక్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క పాన్ కార్డ్ ఓల్డ్ పాన్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని సరెండర్ చేయండి. పాన్ కార్డ్ సరెండర్ చేసేసారంటే పాన్ కార్డ్ సంబంధించిన సరెండర్ డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ నేను మన యొక్క వెబ్సైట్లో ఇవ్వడం మీద జరిగింది. ఇక్కడ చూడండి, yoksha's.in వెబ్సైట్లోకి వెళ్ళారంటే ఇక్కడ మీకు పాన్ కార్డ్ సరెండర్ డాక్యుమెంట్స్ అనేది కూడా నేను ఇవ్వడం మీద జరిగింది. సో మీరు ఫస్ట్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత స్టూడెంట్ లాగిన్ చేసుకొని ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ యొక్క నోటరీ అప్డేట్ అన్ని చేసుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని తీసుకొని పాన్ కార్డ్ సరెండర్ అనేది చేసేసుకోండి. పాన్ కార్డ్ సరెండర్ ఎలా చేయాలనే వీడియో చేస్తున్నాను, మన ఛానల్లో ఉంది, కావాలంటే ఎండ్ కార్డులో ఇస్తాను చూడండి. ఆ విధంగా పాన్ కార్డ్ సరెండర్ చేసేస్తే మీకు ఒక అక్నాలజ్మెంట్ రావడమే జరుగుతుంది. ఆ యొక్క అక్నాలజ్మెంట్ని మీరు ఏ బ్యాంక్కి అయితే మీ దగ్గర యూస్ చేస్తున్నారో ఆ బ్యాంకుకి నేరుగా వెళ్ళండి. నేరుగా వెళ్ళేసి అంటే ఓల్డ్ పాన్ కార్డ్ ఎక్కడెక్కడ లింక్ అయ్యిందో ఆ అన్ని బ్యాంక్స్కి వెళ్ళాలి. ఒక డిక్లరేషన్ ఫామ్ అనేది రాసుకోవాలి. అవన్నీ కూడా మన యొక్క వెబ్సైట్లో ఉంటాయి. సో అవన్నీ రాసుకొని బ్యాంక్కి వెళ్ళి కేవైసీ ఫామ్ అప్డేట్ చేయాలని చెప్పేసి కేవైసీ ఫామ్ తీసుకోండి. కేవైసీ ఫామ్ అంటారు. ఆ యొక్క కేవైసీ ఫామ్ తీసుకొని ఏ బ్యాంకులో అయినా ఇస్తారు. సో మీరు ఒక లెటర్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది వాళ్ళకి ఇచ్చారంటే అలాగే అక్నాలజ్మెంట్ కూడా ఇవ్వాలి. అక్నాలజ్మెంట్ ఇవ్వకుండా మీరు ఓన్లీ లెటర్ రాస్తే కొన్ని బ్యాంక్స్ యాక్సెప్ట్ చేయవండి. సో కంపల్సరీ ఓల్డ్ పాన్ కార్డ్ని అంటే న్యూ పాన్ కార్డ్ని అన్నా సరెండర్ చేయమంటారు, లేదా దీనన్నా సరెండర్ చేసి తీసుకురమ్మంటారు. సో ఆల్రెడీ మనం సరెండర్ చేసాం కనుక ఆ యొక్క అక్నాలజ్మెంట్ ఫాము, ఈ డిక్లరేషన్ ఫాము, మన న్యూ పాన్ కార్డు జిరాక్స్, ఈ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసేసుకొని అవన్నీ మీరు బ్యాంక్ కానీ సబ్మిట్ చేశారంటే వాళ్ళు మీకు కొత్తగా ఆధార్ లింక్ ఉన్న పాన్ కార్డ్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓల్డ్ దాన్ని రిమూవ్ చేస్తారు. చాలా సింపుల్. సో ఒక్క ముక్కలో చెప్పాలంటే ఫస్ట్ మీరు ఓల్డ్ పాన్ కార్డ్ని సరెండర్ చేయాలి. సరెండర్ చేసిన అక్నాలజ్మెంట్ తీసుకోవాలి. అక్నాలజ్మెంట్తో పాటు మీరు తీసుకోవాల్సిన మిగతా డాక్యుమెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సరెండర్ సంబంధించిన అక్నాలజ్మెంట్, సో తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్, తర్వాత ఈ ఆధార్ కార్డు, ఈ 4 ఫామ్స్ తీసుకొని మీరు బ్యాంక్కి వెళ్ళారంటే మీ పాన్ కార్డ్ని రిమూవ్ చేసేసి న్యూది అప్డేట్ చేస్తారు. ఈ విధంగా కంపల్సరీ చేసుకోవాలి. ఇట్లా చేసుకోకుండా మీరు సో చాలామంది డబుల్ ట్రాన్సాక్షన్ చేస్తుంటారు. అంటే డబుల్ ట్రాన్సాక్షన్ అంటే ఓల్డ్ పాన్ కార్డ్తో ట్రాన్సాక్షన్ చేస్తుంటారు, న్యూ పాన్ కార్డ్తో వేరే కొత్త అకౌంట్తో కూడా ట్రాన్సాక్షన్ చేస్తుంటారు. దీనివల్ల మీకు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం మీకు 10,000 రూపాయలు జరిమానాతో పాటు 3 నెలలు జైలు శిక్ష కూడా పడే అవకాశాలు అయితే ఉంటాయి. ఎవరైనా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.